ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలకు నిరసనగా ఎల్లుండి ఒక్కరోజు బంద్ చేపట్టనున్నట్లు హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా డిస్కౌంట్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయాలు జరగడం వల్ల యువత మత్తుకు బానిసలు అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తుంటే ఆన్లైన్లో ఫార్మింగ్ డ్రగ్స్ లభ్యమవుతున్నాయన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఒక్కరోజు బంద్లో పాల్గొననున్నట్లు అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు 12 లక్షలకు పైగా మెడికల్ షాపు నిర్వాహకులు బంద్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఒక్కరోజు బంద్తో కేంద్రం దిగిరాకుంటే నిరవధిక బంద్కు వెళ్తామని హెచ్చరించారు. ఇండియా మొత్తంలో AIOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ దీనికి ప్రెసిడెంట్ అయినటువంటి షిండే గారు ఆధ్వర్యంలో ఈ బంద్ కాల్చారు. దీనికి మన అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో బంద్ పాటిస్తున్నాం. దీనికి అగనెస్ట్గా అంటూ ఎవరు లేరు. అందరూ కూడా మన జీవన వృత్తికి సంబంధించింది కాబట్టి ఎవరు కూడా దీనికి అడ్డం లేదు. అందరూ కూడా ఈ బంద్కు సపోర్ట్గా ఉన్నారు.